భారత్ అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ పై త్వరలోనే ప్రకటన రావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 9 పాయింట్ల స్వల్ప గెయిన్ తో 83,442కు చేరగా నిఫ్టీ సైతం జస్ట్ 0.30 గెయిన్ తో 25,461 వద్ద సెటిల్ అయింది. ట్రేడ్ డీల్ పై ఎలాంటి ప్రకటన వస్తుందో క్లారిటీ లేనందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సెక్టార్ల పరంగా చూస్తే ఎఫ్ఎంసీజీ 1.66% గెయిన్ అవ్వడం ఈ రోజు మార్కెట్లకు కలిసి వచ్చింది. ఎఫ్ఎంసీజీ కంపెనీల Q2 రిజల్ట్స్ సానుకూలంగా రావడంతో మార్కెట్ లో సంబంధిత స్టాక్స్ కు జోష్ వచ్చింది. ఇక ఎఫ్ఎంసీజీ తో పాటు కన్సంప్షన్ 0.43%, ఆయిల్ అండ్ గ్యాస్ 0.41%, ఇన్ఫ్రా 0.22% గెయిన్స్ నమోదు చేశాయి. డిఫెన్స్, మీడియా, ఐటీ, మెటల్, ఆటో, పిఎస్యు బ్యాంక్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. స్టాక్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అయిన డిఫెన్స్ షేర్లు ఈ రోజు నిరాశపరిచాయి. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ -5.36%, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ -2.47%, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ -2%, మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ -1.80%, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ -2.88% డౌన్ అయ్యాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ చల్లారడం, గాజాలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ప్రకటించడం మొదలైన కారణాల వల్ల డిఫెన్స్ స్టాక్స్ డీలా పడ్డాయి. ఇక సూచీల్లో BSE సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ లో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ 3.01%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.07%, ట్రెంట్ లిమిటెడ్ 0.94%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 0.90%, ఎల్టీసీ లిమిటెడ్ 0.87%, ఏషియన్ పెయింట్ 0.77% లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. BEL, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, ఎటర్నల్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్ గా రికార్డ్ అయ్యాయి.